వెల్కమ్ టు ఐబీటీవీ. ఎంబీనూరులో చేనేత సహకార సంఘం విలీనంపై రాజకీయంగా చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మాచారి సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ఎంబీనూరు చేనేత సంఘాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం సరైంది కాదని అన్నారు. లాభదాయకంగా నడుస్తున్న సంస్థను సమస్యల్లో ఉన్న సంస్థతో కలపడం వల్ల చేనేత కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. ఈరోజు మనము మన చేనేత కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ కలిసి ఫోన్ చేస్తున్నాము. కానీ ఇక్కడ విశేషం ఏమంటే 30వ తారీఖు ఆప్కోలో మన సొసైటీని విలీనం చేస్తున్నామని మీటింగ్ ఉంది. దానికోసం మనము చర్యలు ఏం తీసుకోవాలనేసి ఈరోజు కలిసి మన మెంబర్లు కానీ మన మాజీ డైరెక్టర్లు కానీ అందరు వచ్చినాము. ఈరోజు ఎట్లా ముందు 31వ తారీఖు ఏం చేయాలని మనం డిసైడ్ తీసుకున్నాము. మనం ఆప్కోలో చేరకూడదని మనం డిసైడ్ చేసుకున్నాము. అలాగే ఆ రోజు మీటింగ్లో అదే మాట మనం చెప్తాం. చేనేత సభ్యులనే కాదు, మన ఊరు సమస్య ఇది. ఇంకా మన ఊరికి ప్రతిష్ట పొందినది వైడబ్ల్యూసిఎస్, సోమప్ప గారు, ఇవన్నీ మనం కాపాడుకొని రావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మా సభ్యులందరికీ అదే కోరుతున్నాను. నమస్తే. సొసైటీని ఆప్కోలో విలీనం చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఎమ్మెనూరుకు ఒక పరాభవం. ఎమ్మెనూరులో చేనేత వ్యవస్థను స్థాపించిన మా పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి గుర్తింపు లేకోకుండా చేయాలనే ఒక ప్రక్రియ. ఇది ఒక రాజకీయ కుట్ర. ఇటువంటి కుట్రలు ఎమ్మెనూరు సంస్కృతిలో లేవు. మోహన్ రెడ్డి రాజకీయం చేసినాడు. అంతకుముందు సోమప్ప గారికి వ్యతిరేకులు కూడా రాజకీయం చేసినారు. గౌళ్ళు కావచ్చు, కోసిరాజులు కావచ్చు, ఇట్లా వాళ్ళు. అప్పుడు కూడా ఎవరు సోమప్ప ప్రతిష్టకి, సోమప్ప పనులకి ఆటంకం చేసిన వాళ్ళు లేరు. సోమప్ప చేసిన పని ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మన ఊరికి చిరస్థాయిగా ఉంటుంది. ఎటువంటి ఇంకా ఆయన కన్నా మంచి గొప్ప నాయకుడు వచ్చినా కూడా ఆ రోజులకి ఆ గొప్ప నాయకుడు కూడా సోమప్ప దాటిపోలేడు. అంత మంచి చేసినాడు. ఒక ఊరు డెవలప్మెంట్ కావచ్చు, పేదవాడు అన్నం తినాలనేది కావచ్చు. ఇక్కడ దేశంలో ఒక సహకార వ్యవస్థ నెంబర్ 1 ఉన్నది. ఆ రోజుల్లోనే మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిపోయినారు ఎట్లా ఏమిటి అనేది. ఉన్న నాయకుడు ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నాడు, మన ఊరిని బాగా చేసుకున్నాడంటే ఆయన మనకు గర్వకారణం కదా. ఆయన వ్యవస్థ భాగస్వామ్యం ఉంది, ఆయన పాత్ర ఉంది. ఆయన పాత్రను మేము విమర్శించాల్సిన బాధ్యత ఉంది, ప్రజలు గ్రహించాల్సిన బాధ్యత ఉంది. ఎటువంటి కుట్రను చేస్తున్నారు? ఇది అవసరమా? సొసైటీ ఏమన్నా అడిగిందే? ఇక్కడ ఏమన్నా లేనిది సొసైటీకి ₹1 వచ్చిందే? ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా తెచ్చిచ్చినాడా? ఆపుకోవాలని ఏమన్నా ఇప్పిస్తాడా? ఇటువంటి సొసైటీకి సహకారం లేకోకుండా దాన్ని విలీనం చేస్తారు అన్నది ఆఫీసర్లో పుట్టిన వ్యవస్థ కాదది. కేవలం రాజకీయ నాగేశ్వర రెడ్డి ప్రతిపాదించిన చర్య ఇది. ఇది చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ వీళ్ళ వ్యవస్థకు కూడా తెలిసిన చర్య కాదు. ఇది అధికారులలోనే జరిగింది. దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెడతాం. నాగేశ్వర రెడ్డి చేసిన కుట్ర ఊరిని ఎంత బాధ పెడుతూ ఉంది, చేనేతల్ని పార్టీకి ఎంత దూరం చేస్తుందో తేల్చి చెప్పిస్తాం. ఆయన అనుచరులతో పబ్లిక్ గా అనుకూలంగా R&B గెస్ట్ హౌస్లు, ఈ మధ్యన R&B గెస్ట్ హౌస్ వాడతాడు కదా ఆయన దందాకి. ఆ దందాకు వాడేదానికి దాంట్లోనే ఈ దందా కూడా నడిచింది. అనుకూలంగా చెప్పండి, విలీనం కావాలా అని ఆయన చెప్పాడు. ఆయన కూడా చెప్తే ఇంకా పక్క ఇంకా ఆయనే ఒప్పుకున్నట్లు కదా. దాన్ని చంద్రబాబు నాయుడు చూసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చింది ఇక్కడ మా ఊరు సమస్య గురించి వచ్చాను కానీ ఒక పార్టీ గురించి కాదు. సోమప్ప విషయం మన ఇది ఖచ్చితంగా మన మీటింగ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం.